కామెంట్కి అయితే స్వాగతం. అయితే ఈ రోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్. మరి ఈ మ్యాచ్ లోకి వెళ్లే ముందు ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చెబుతూ వెంటనే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. 100 లైక్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. 100 లైక్స్ అనేది టార్గెట్ అనేది దాటించండి. మరిన్ని వీడియోస్ అనేది ముందుకైతే వస్తూ ఉంటాయి. మరి మొత్తం మీద 3 minutes లో అయితే మరి ఈ మ్యాటర్ని అయితే డీప్ గా అయితే మరి వెళ్ళి 3 minutes లో అయితే మ్యాటర్ని అయితే క్లోజ్ అయితే చేసేద్దాం. అయితే మొత్తం మీద మరి ఎక్కడంటే మరి హైదరాబాద్ లో అయితే జరుగుతుంది. హైదరాబాద్ అనేది ఇక్కడ హైదరాబాద్ హోమ్ గ్రౌండ్ కానీ మరి వీరి జట్లకు కూడా బల చూసుకున్న సిఎస్కేకి చాలా వరకు కూడా బలంగా అయితే ఉంది. 60% పాటు బలంగా అయితే ఇక్కడ సిఎస్కే అయితే బలంగా పాతికిపోయిందని చెప్పొచ్చు. 40% అనేది మరి ఇక్కడ హైదరాబాద్కి అయితే ఉంది. ఇక్కడ మరి మొత్తం మీద హెడ్ గా చూసుకున్నా మరి లాస్ట్ 10 మ్యాచ్లు చూసుకుని 7 మ్యాచ్లు సిఎస్కే గెలిస్తే మాత్రం 3 మ్యాచ్లకే పరిమితమైంది హైదరాబాద్. మరి సిఎస్కే చాలా బలంగా అయితే ఉంది. మరి ఎలా ఉండబోతుంది ఏమిటని చూడాలి. మరి సిఎస్కే బలబలాలు చూసుకున్నా మరి మొత్తం రహీం అయితే లేని లోడ్ అనేది ఖచ్చితంగా సరే కనిపిస్తుంది. ఫస్ట్ ఈ మ్యాచ్కి అయితే దూరమయ్యే ఛాన్స్ అనేది ఉండే ఛాన్స్ ఉంది. లేదు మరి ఇతని స్థానంలో ఎవరంటే స్పిన్నర్ని తీసుకునే ఛాన్స్ ఉంది. తీక్షణ లేకపోతే శాండ్రన్ లేకపోతే ఆలీ కానీ ముగ్గురులో ఎవరో ఒకరు ప్లేయింగ్ లెవెల్లో వచ్చే ఛాన్స్ అనేది ఉందో నాకు తెలిసినంత వరకు కూడా హాలీ వస్తే చాలా మంచి, లేకపోతే తీక్షణ వస్తే చాలా మంచి స్పిన్నర్స్ గా మరి అయితే చెప్పాలి. మరి మొత్తం మీద ఇక్కడైతే ఓపెనర్ అయిన గైక్వాడ్ అన్న రవిచంద్రన్ మరి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గానే మరి ఉన్నారని చెప్పొచ్చు. మిచిల్ కూడా చాలా బాగా ఆడుతున్నారని చెప్పొచ్చు. రహానే కూడా మంచి ఫాస్ట్ గానే అయితే ఆడుతున్నారని చెప్పొచ్చు. దుబే కానీ MS ధోని కానీ వీళ్ళందరూ కూడా ఎక్సలెంట్ గా మరి రాణిస్తున్నారని చెప్పొచ్చు. రిజిమ్ అయితే లాస్ట్ ఫినిషింగ్ రోల్ అనేది పాటిస్తున్నాడు. అదే విధంగా పాటిస్తే చాలా మంచిది. మరి ఇక్కడ బౌలింగ్ లో చూసుకున్నా చాలా వరకు కూడా దేశ్ పాండే గాని మరి మొత్తం మీద చాలా వరకు కూడా ఎక్సలెంట్ గా రాణిస్తున్నారనేది మనం చెప్పాలి. స్పిన్నర్ లో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ మరి జడేజా వెరీగా బాగానే రాణిస్తున్నారు అనేది మనం చెప్పాలి. అలా చూసుకున్నా చాలా ఎక్సలెంట్ గా మరి చెప్పొచ్చు. హైదరాబాద్ అయితే వచ్చేస్తే మాత్రం హైదరాబాద్ అయితే అగర్వాల్ గానీ అట్ గానీ మరి వీళ్ళందరూ కూడా మంచి ఫామ్ లో అయితే ఉన్నారు. మరి మార్కన్ గానీ క్లాస్ అయితే విజృంభించారంటే చాలా వరకు కూడా సిఎస్కే చాప్టర్ అనేది క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఇక్కడైతే బౌలింగ్ లో అయితే చూసుకోవాలి. సమాజ్ నుండి కానీ మరి ప్యాట్ కమిన్స్ నుండి కానీ భువనేశ్వర్ నుండి కానీ నటరాజన్ నుండి కానీ వీళ్ళందరూ కూడా ఫామ్ అనేది రావాల్సిన పరిస్థితి ఉంది. ఎక్కువగా రన్స్ చేస్తున్నారు, వికెట్లు అని తీయాలి. ఇక్కడైతే హైదరాబాద్ కి అయితే వీక్నెస్ పాయింట్ ఏంటంటే బౌలింగ్ లో క్లియర్ కట్ గా మనకైతే కనిపిస్తుంది. మరి ఎలా ఉండబోతుంది ఏంటని చూడాలి. బలం చూసుకున్నా ఎక్కువ బలం నాకు తెలిసినంత వరకు కూడా సిఎస్కే చాలా ఎక్కువ ఉంది. సిఎస్కే గెలిచే ఛాన్స్ ఉందనేది మనం చెప్పాలి. మరి డిఫెన్స్ ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తో మీ వాట్సాప్ గ్రూప్ లో తప్పనిసరిగా షేర్ అయిపోతే మర్చిపోకండి. మీ NBC